యాంగ్జైటీ, స్ట్రెస్, పానిక్ అటాక్స్ ఇవన్నీ మన లైఫ్లో ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్. ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మన స్టేట్ ఆఫ్ మైండ్ ప్రెజెంట్లో ఉండదు. చాలామంది చాలా రకాలుగా ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన యాంగ్జైటీని ఎలా తగ్గించుకోవాలి, అలా మీరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటే ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ మీకు చాలా ఉపయోగపడుతుంది. దీని పేరే 5-4-3-2-1 గ్రౌండింగ్ టెక్నిక్. దీన్ని సెన్సరీ గ్రౌండింగ్ కూడా అంటారు. ఈ టెక్నిక్ ద్వారా మన యాంగ్జైటీ ప్రాబ్లమ్ని తగ్గించి మన స్టేట్ ఆఫ్ మైండ్ని ప్రెజెంట్లో తీసుకురావచ్చు. ఈ గ్రౌండింగ్ టెక్నిక్ని మనం ఎటువంటి ప్లేసెస్లో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్, స్కూల్, స్ట్రీట్స్లో కావచ్చు, లేదంటే ట్రాఫిక్లో కార్ నడిపేటప్పుడు కూడా మనం ఈ టెక్నిక్ని అప్లై చేయొచ్చు. ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్లో మీకు స్ట్రెస్గా అనిపించినప్పుడు ఈ టెక్నిక్ని అప్లై చేయొచ్చు. ఈ టెక్నిక్ అప్లై చేసే ముందు అట్లీస్ట్ 3 times డీప్ బ్రీత్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మీరు గట్టిగా గాలి పీల్చుకొని స్లోగా వదలాలి అట్లీస్ట్ 3 times. ఆ తర్వాత ఈ ప్రాసెస్ని మీరు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ స్టెప్లో 5 మీ చుట్టుపక్కల మీ కళ్ళతో గమనించే 5 ఆబ్జెక్ట్స్ని నోటీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్లో ఉన్నారు, మీ చుట్టుపక్కల ఉన్న 5 వస్తువుల్ని గమనించాలి. లైక్ మీరు కూర్చున్న చైర్, లేదంటే మీ డెస్క్ పైన ఉన్న వాటర్ బాటిల్, ఫైల్స్, బుక్స్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ పీసీ, ఇలా ఏదైనా 5 ఆబ్జెక్ట్స్ని మీరు గమనించాలి. తర్వాత స్టెప్ 2, 4 మీ చుట్టుపక్కల ఏవైనా మీరు టచ్ చేయగలిగే 4 వస్తువుల్ని వెతకాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ మొబైల్ ఫోన్, మీరు ధరించిన వాచ్ లేదా షూ ఆరెల్స్ పెన్, అదేవిధంగా మీరు వాడే కంప్యూటర్, ఒక కీబోర్డ్, ఇలా ఏవో ఒక మీరు టచ్ చేయగలిగే 4 ఆబ్జెక్ట్స్ని మీరు వెతకాలి. నెక్స్ట్ స్టెప్ 3 మీ చుట్టుపక్కల ఏవైనా మీరు వినగలిగే 3 సౌండ్స్ని మీరు నోటీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్గా మీరు కళ్ళు మూసుకొని మీ ఆఫీస్లో రన్ అయ్యే ఫ్యాన్ సౌండ్ని మీరు వినొచ్చు. మీరు యూజ్ చేసే కంప్యూటర్ CPU యొక్క సౌండ్ని కూడా వినొచ్చు. మీ ఆఫీస్లో రన్ అయ్యే క్లాక్ టికింగ్ సౌండ్ని కూడా మీరు వినొచ్చు. అదేవిధంగా మీరు వాడే మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రింగ్ టోన్ సౌండ్ని కూడా మీరు వినొచ్చు. ఇలా చాలా సౌండ్స్ని మీరు నోటీస్ చేయగలుగుతారు. కానీ ఈ స్టెప్లో 3 సౌండ్స్ని మాత్రం మీరు నోటీస్ చేయాలి. తర్వాత స్టెప్ 4, 2 మీరు చుట్టుపక్కల ఏవైనా మీరు స్మెల్ చేయగలిగే 2 వస్తువుల్ని వెతకాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూజ్ చేసిన పర్ఫ్యూమ్ కావచ్చు, లేదా రూమ్ ఫ్రేగ్రెన్స్, ఆర్ఎల్స్ మీరు తాగే కాఫీ యొక్క స్మెల్ కావచ్చు. ఇలా చాలా స్మెల్స్ని మీరు నోటీస్ చేయొచ్చు. కానీ ఈ స్టెప్లో మీరు 2 స్మెల్స్ని మీరు నోటీస్ చేయాలి. తర్వాత స్టెప్ 5, 1 ఈ చివరి స్టెప్లో మీరు టేస్ట్ చేయగలిగే ఏదో ఒక ఫుడ్ ఐటమ్ని మీరు నోటీస్ చేయాలి. ఒకవేళ మీ చుట్టుపక్కల ఏదైనా ఫుడ్ ఐటమ్ లేకపోతే జస్ట్ మీరు కళ్ళు మూసుకొని మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ని గుర్తు తెచ్చుకోండి, ఆ టేస్ట్ని ఫీల్ అవ్వండి. ఎప్పుడైతే ఈ 5 స్టెప్స్ని మీరు కంప్లీట్ చేస్తారో మీ యొక్క యాంగ్జైటీ లెవెల్ తగ్గిపోతుంది అండ్ మీ యొక్క కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది నార్మల్ అవుతుంది. అప్పుడు చాలా బాగా ఫోకస్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ టెక్నిక్ని ఏ సిచ్యువేషన్లో అయినా కూడా మీరు అప్లై చేయొచ్చు. సో ట్రై చేయండి.